హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ విత్ మనీ. ఈరోజు మనం రేసెస్ పరుగు పందాల్లోని క్లాస్ 2 ఆల్రెడీ క్లాస్ 1 మనం కాన్సెప్ట్స్ సమ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ కాన్సెప్ట్స్ ఎలా యూజ్ చేయాలి, సో ఎట్లాంటి టైప్స్ ఉంటాయి రేసెస్లో అనేవి మనం తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ క్వశ్చన్. సో బేసిక్గా దిస్ ఇస్ ద ఫస్ట్ టైప్ జనరల్ మోడల్స్ అనమాట. బేసిక్గా మనకి ఇంతవరకు కూడాను రేసెస్ పరుగు పందాలకు సంబంధించి ఏపీపీఎస్సి డిఏఓలో కానీ టీఎస్పిఎస్సి డిఓలో కానీ క్వశ్చన్స్ అయితే ఏమి ఇవ్వలేదు. ఓకే, సో కాబట్టి మేబీ అంత ఇంపార్టెంట్ కాదు అనుకోవద్దు. ఎక్కడైనా మీకు రేపు పొద్దున్న 1 or 2 క్వశ్చన్స్ కనిపించవచ్చు. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి సిజిఎల్ ఆర్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్, డెఫినెట్లీ దిస్ టాపిక్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ రీసెంట్ టైమ్స్. కాబట్టి రీసెంట్ ట్రెండ్స్లో అయితే ఈ టాపిక్ అనేది సీజీఎల్ ఎగ్జామ్లో కనిపిస్తుంది. కాబట్టి మనకి నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్లో కూడాను ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి కండక్ట్ చేసే ఎగ్జామ్స్లో కనిపించవచ్చు. కాబట్టి మనం ఈ టాపిక్లోని ప్రతి టైప్ని చెప్పుకుందాం. ఓకే, సో జనరల్ టైప్, ఏ రన్స్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి అండ్ బి రన్స్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి. The distance covered by C in 72 minutes will be covered by A in how many minutes? That's it. Let's see. సో ఈ ప్రాబ్లం ఏమి ప్యూర్ రేసెస్కి సంబంధించింది కాదు, బట్ రన్నింగ్ అనేది ఉంది కాబట్టి మనం పెట్టడం జరిగింది అంతే. సో చూడండి, ఇక్కడ ఏ బి వీళ్ళిద్దరిది కనుక చూసుకుంటే ఎంత రేషియో ఉంది? 2:1 అంతేనా? ఏ అనేవాడు ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి కన్నాను ట్వైస్ ఉన్నాడు. ఓకే, మళ్ళీ బీకి సికి ఎలా ఉన్నా చెప్పండి. బి రన్స్ థ్రైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ సి, అంటే సి గనక 1 అనుకుంటే బి ఎంత? థ్రైస్, 3 times. ఇప్పుడు డిస్టెన్స్ కవర్డ్ బై సి ఇన్ 72 minutes, అంటే సి అనేవాడు 72 నిమిషాల్లో కవర్ చేసే డిస్టెన్స్ని ఏ అనేవాడు ఎంత టైంలో కవర్ చేస్తాడు. సో వాట్ ఈస్ దిస్ రేషియో? దేని గురించి మాట్లాడుతున్నాం మనం? స్పీడ్. సో స్పీడ్ గురించి మాట్లాడేటప్పుడు మనకి డిస్టెన్స్ ఏమైనప్పుడు టైమ్స్ రేషియో ఏమవుతుందమ్మా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, అంతేనా కదా? సో వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ A:B ఇన్ టైమ్స్? రివర్స్. 2:1కి రివర్స్ ఏమవుతుంది? 1:2. అంటే ఏ 1 minute కవర్ చేసేది బి 2 minutes కవర్ చేస్తుంది. మరి B:Cది 3:1 రేషియో వెలాసిటీ ఆర్ స్పీడ్ అయినప్పుడు మరి టైం రేషియో అవుతుంది 1:3. నౌ టెల్ మీ ద రేషియో ఆఫ్ A:B:C. ఏబిసిల యొక్క టైమ్స్ రేషియో చెప్పండి. ఏం చేస్తాం మనం? గుర్తుందా? రేషియోస్లో 1:1 1, 2:1 2, 2:3 6. సో A:B:C యొక్క టైమ్స్ రేషియో అనేది 1:2:6. ఈ 6 పార్ట్స్ అనేది ఎంత ఇచ్చాడు? 72 minutes. ఎందుకు? సి అనేది 72 minutesలో కవర్ చేస్తే, అంటే 6 parts 72 అంటే 1 part ఎంతమ్మా? 12. సో మనకి ఏ అనేవాడు ఎంత టైంలో కవర్ చేస్తాడు? ఏ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 part. సో 1 part ఎంత వచ్చింది? 12 minutes. సో కాబట్టి ఆన్సర్ ఏంటి? 12 minutes. సో బేసిక్గా మనకి ఇందాక 1:2:6 రేషియో అంటే మీనింగ్ ఏంటి? సి అనేవాడు 6 నిమిషాల్లో కవర్ చేసేది ఏ అనేవాడు 1 నిమిషంలో చేస్తాడు. మరి ఇప్పుడు సి అనేవాడు 72 నిమిషాల్లో కవర్ చేస్తే ఏ అనేవాడు ఎన్ని నిమిషాల్లో కవర్ చేస్తాడు? 12 minutes. That's it. Okay. See the second one. In a 100-meter race, Kamal defeats Bimal by 5 seconds. These are the very basic questions in races. Okay. If the speed of Kamal is 18 km/h, then the speed of Bimal is. సో ఒక 100 మీటర్ల రేస్ ఉంది. కమల్ అనేవాడు 5 secondsలో డిఫీట్ చేశాడంట. ఎవరిని? భీమల్ని. సో ఇప్పుడు ఫర్ సపోజ్ జనరల్గా మీకు చెప్పాలంటే ఇది 100 meters రేస్ అనుకుంటే, సో కమల్ డిఫీట్స్ భీమల్ బై 5 seconds అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? సో కమల్ అనేవాడు 100 meters, కమల్ అనేవాడు ఎంత టైం తీసుకుంటాడో, ఒక T seconds తీసుకున్నాడు అనుకోండి ఫుల్గా ఇది కంప్లీట్ చేయడానికి. ఈ T seconds అయినప్పటికీ ఇంకా భీమల్ ఇక్కడే ఉన్నాడు. ఓకే, భీమల్ అనేవాడు ఇక్కడే ఉన్నాడు, కమల్ వచ్చేసాడు. ఈ భీమల్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి ఇంకా 5 seconds పడుతుంది. సో కాబట్టి భీమల్కి ఎంత టైం పడుతుంది? T+5 seconds. సో కమల్కి ఎంత పట్టింది? T seconds. సో ఇది దీని యొక్క అంతరార్థం. ఓకే, దీన్ని మనం ఎలా చేసుకోవాలో చూడండి. వెరీ వెరీ సింపుల్ వే. సో ఇట్ ఈస్ కమల్ అండ్ ఇట్ ఈస్ భీమల్. ఓకే, సో నౌ, so what is the speed of Kamal?
18 km/h. అంతేనా? దీన్ని మీటర్ పర్ సెకండ్లో చెప్పండి. 18 ఇంటూ 5/18, 5/18తో మల్టిప్లై చేయాలి. అంటే 5 మీటర్ పర్ సెకండ్. అంటే సెకండ్కి 5 మీటర్లు వెళ్తాడు. ఇప్పుడు రేస్ ఎంత ఎంత అమ్మ మొత్తం దాని యొక్క ఫుల్ ట్రాక్ లెంత్ 100 మీటర్స్. సో 5 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిన వాడు 100 మీటర్స్ రేస్ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడు? టెల్ మీ ద వాల్యూ ఆఫ్ ద టైమ్ విచ్ టుక్ బై కమల్. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 100 మీటర్స్ విత్ 5 మీటర్ పర్ సెకండ్. సో 20 సెకండ్స్లో కంప్లీట్ చేస్తాడు ఎవరు? కమల్. సో వాట్ ఈస్ ద టైమ్ టేకెన్ బై కమల్? 20 సెకండ్. సో కమల్ 20 సెకండ్స్ తీసుకుంటే మరి భీమల్ ఎంత తీసుకుంటాడు? 5 సెకండ్స్తో ఓడిపోయాడు కదా. సో 5 ప్లస్ అంటే 25 సెకండ్స్ తీసుకుంటాడు. సో సేమ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి కమల్ అనేవాడు 20 సెకండ్స్ తీసుకుంటే భీమల్ 25 సెకండ్స్ తీసుకుంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ దీస్ టైమ్స్? 5 4s 5 5s. సో వాట్ అబౌట్ ద స్పీడ్స్ రేషియో? ఇన్వర్స్ రేషియో ఆఫ్ ద టైమ్స్ అంటే 5:4. ఎస్ ఆర్ నో? సో కమల్స్ వెలాసిటీ ఆర్ కమల్ స్పీడ్ 5 పార్ట్స్ అయినప్పుడు భీమల్ స్పీడ్ ఎంత అవుతుంది? 4 పార్ట్స్. సో కమల్ స్పీడ్ ఇచ్చేసాడు 5 పార్ట్స్ రిప్రజెంట్ 18 km/h. సో వాట్ ఈస్ ద భీమల్ స్పీడ్? దట్ ఈస్ 4 పార్ట్స్. ఇట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 18 into 4/5. అంటే ఎంత వస్తుందమ్మా? 5 3s 5 6. ఇది ఎంత వస్తుంది? 14.4 km/h. 14.4. That is option C is the correct answer. Is there any doubt in this? It's very simple question. So just కమల్ అనేవాడు ఇంకొక వ్యక్తి భీమల్ అనేవాడిని 5 సెకండ్స్తో డిఫీట్ చేస్తున్నాడు అంటే ఇఫ్ యూ సీ ద ఫస్ట్ వీడియో ఆఫ్ ద రేసెస్, దట్ ఈస్ ద కాన్సెప్ట్ వీడియో, డెఫినెట్లీ యూ విల్ అండర్స్టాండ్ డిఫీటింగ్ బై దిస్ మచ్ మీటర్స్ ఆర్ డిఫీటింగ్ బై దిస్ మచ్ టైం అనే మనం చాలా క్లియర్గా చెప్పుకున్నాం. ఎస్ ఆర్ నో? సో ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్? వెరీ సింపుల్. సో ఎప్పుడైతే మనకి ఆ థింగ్ తెలిసిందో తర్వాత మళ్ళీ మనం స్పీడ్ డిస్టెన్స్ టైం మోడల్స్ చేసుకున్నాం కదా. వెన్ ఎవర్ టు కంప్లీట్ ఎ సేమ్ డిస్టెన్స్ ద టైమ్స్ అండ్ వెలాసిటీస్ ఆర్ టైమ్స్ అండ్ స్పీడ్స్ ఆర్ ఇన్ ఇన్వర్స్ రేషియో. ఇక్కడ డిస్టెన్స్ సేమ్ కాబట్టి టైమ్స్ రేషియో తెలిస్తే వెలాసిటీ ఆర్ స్పీడ్ రేషియో అవుతుంది, ఇన్వర్స్ రేషియో అవుతుంది. సో ఆ కాన్సెప్ట్ అప్లై చేసాం. ఓకేనా? నెక్స్ట్ వన్, థర్డ్ వన్ చూడండి. A can finish a race in 3 minutes 10 seconds. ఏ అనేవాడు 3 minutes 10 secondsలో ఫినిష్ చేస్తున్నాడు ఒక రేస్ని. వైల్ B can finish the same race in 3 minutes 20 seconds. ఓకే, బై వాట్ డిస్టెన్స్ A will defeat B in a race of 1000 meters. 1000 meters రేస్ గనక ఉంటే ఏ అనేవాడు బీని ఎంత దూరంలో డిఫీట్ చేస్తాడు? అంటే ఏ ఇక్కడికి వచ్చేసాడు, బి కొంత దూరంలో ఉండిపోయాడు. ఎందుకు? ఏ ఫాస్ట్గా పరిగెత్తున్నాడు కాబట్టి. సో ఈ ఇద్దరి మధ్యన డిస్టెన్స్ మనం కనుక్కోవాలి. ఏ కనుక రేస్ కంప్లీట్ చేసేటప్పటికి బి ఎంత దూరంలో వాడు పరుగు పందాన్ని కంప్లీట్ చేయలేకపోయాడు అనేది చెప్పాలి. ఓకే, సో నౌ టెల్ మీ ద టైమ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి. ఏ ఎంత టైం తీసుకుంటున్నాడు దీన్ని మొత్తం కంప్లీట్ చేయడానికి? 3 minutes 10 seconds అంటే 190 seconds తీసుకుంటున్నాడు టైం. అంతేనా? వాట్ అబౌట్ బి? 180 + 20 అంటే 200 seconds తీసుకుంటున్నాడు బి. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టైమ్స్? 19:20. సో సేమ్ డిస్టెన్స్ కవర్ చేయడానికి అంటే 1000 మీటర్లు ఒక రేస్ కవర్ చేయడానికి టైమ్స్ రేషియో 19:20 ఉంటే మరి స్పీడ్స్ రేషియో ఏమవుతుంది? రివర్స్, 20:90. అంటే ఏ అనేవాడు 20 km/hతో వెళ్తే బి అనేవాడు 19 km/hతో వెళ్తాడు అని అర్థం. అంతేనా? ఎస్ ఆర్ నో? ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసేయండి. స్పీడ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 20:90. అంతేనా? ఇక్కడ వరకు వచ్చిన. ఇప్పుడు ఏ అనేవాడు ఇక్కడ ఉండేటప్పుడు కంప్లీట్ చేసేటప్పుడు బి అనేవాడు ఇక్కడ ఉన్నాడు. సో ఈ స్టార్టింగ్ ఇద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు. ఇక్కడ నుంచి ఏకి ఎండ్ అయ్యడానికి టీ టైం పడితే సేమ్ టైంకి బి అనేవాడు ఈ ప్లేస్ దగ్గరికి వచ్చాడు. అవునా కదా? సో స్టార్ట్ అయిన తర్వాత ఏ కంప్లీట్ అవ్వడానికి టీ సెకండ్స్ తీసుకున్నాడు, టీ మినిట్స్ టీ సెకండ్స్ తీసుకున్నాడు. సేమ్ టైంలో బి అనేవాడు ముందు ఒక దగ్గర ఉండిపోయాడు. అవునా? సో ఇప్పుడు ఈ రెండింటికి టీ అనేది కాన్స్టెంట్ కదా. సో వెన్ టీ ఈజ్ కాన్స్టెంట్ వాట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ బిట్వీన్ స్పీడ్ అండ్ డిస్టెన్స్? Directly proportional. So
స్పీడ్ రేషియో 20:19 అయితే డిస్టెన్స్ రేషియో ఏమవుతుంది 20:19. అంటే ఏ అనేవాడు 20 మీటర్లు కనుక కంప్లీట్ చేస్తే బి అనేవాడు అదే టైంలో 19 మీటర్లు కంప్లీట్ చేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యన ఎంత దూరం ఉంది 1 మీటర్ డిస్టెన్స్ దూరం ఉంది. కానీ ఇప్పుడు ఏ అనేవాడు ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు 1000 మీటర్లు కవర్ చేశాడు. అంటే 20 పార్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ 1000 మీటర్స్. అంటే ఎంతమ్మా మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 50. మరి 20 ఉండేటప్పుడు 1 వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్. మరి 1000 ఉండేటప్పుడు ఎంత గ్యాప్ ఉంటుంది సేమ్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 1 into 50, దట్ ఈస్ 50 మీటర్స్ ఈజ్ ద డిస్టెన్స్ ఆర్ గ్యాప్ బిట్వీన్ ఏ అండ్ బి. సో గ్యాప్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి ఏ అనేవాడు బిని 50 మీటర్ల దూరంలో రేస్ని కంప్లీట్ చేశాడు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. These are the very basic questions in the races. Clear? So this is first type and general questions. Next, second type. These are very very important questions in races. ఇవే ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ అనమాట. ఓకే, గివింగ్ స్టార్ట్ టు ది అదర్. మనం కాన్సెప్ట్లో చెప్పుకున్నాం. గివింగ్ స్టార్ట్ అంటే ఏ కెన్ గివ్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 50 మీటర్స్. అంటే మీనింగ్ ఏంటి? ఈ మీనింగ్ అనేది కనుక తెలియకపోతే యూ కెనాట్ డూ దీస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఫస్ట్ వీ విల్ రీడ్ ది ప్రాబ్లమ్. ఏ కెన్ గివ్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 50 meters ఇన్ ఏ 100 meter రేస్. బి కెన్ గివ్ సి ఏ స్టార్ట్ ఆఫ్ 10 meters ఇన్ ఏ 100 meter రేస్. అండ్ హౌ మచ్ స్టార్ట్ కెన్ ఏ గివ్ సి ఇన్ ఏ 100 meter రేస్. సో ఎక్కువగా ఇచ్చేది ఇదే అనమాట. ఏ అనేవాడు బి కొంత ఇచ్చాడు, బి అనేవాడు సి కొంత ఇచ్చాడు. అయితే ఏసీ వాళ్ళు ఒక రేస్లోని ఒక డిస్టెన్స్ దాని యొక్క ట్రాక్ లెంత్ ఎంతో అనుకుందాం. అయితే ఎంత ఇస్తాడు అనేది క్వశ్చన్. ఓకే, ఇలాంటివి మనం బేసిక్ మెథడ్ చెప్తాం. దాని తర్వాత వాట్ ఈస్ ద షార్ట్ మెథడ్ ఫర్ దిస్. కానీ ఎప్పుడు కూడాను ఇలాంటి క్వశ్చన్స్లో షార్ట్ మెథడ్ డైరెక్ట్గా నేర్చుకోవద్దు. సో జనరల్ మెథడ్ నేర్చుకొని షార్ట్ మెథడ్ తెలుసుకోండి. ఓకే, సో లెట్స్ సి. సో ఏబి అనే ఇద్దరు మాత్రమే పార్టిసిపేట్ చేశారు ఒక రేస్. ఓకే, దిస్ ఈజ్ 100 meters రేస్. ఈ 100 metersలో ఏ కెన్ గివ్ బి ఏ స్టార్ట్ ఆఫ్ 15 meters. అంటే ఏ అనేడు వాడు స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాడు, కానీ బి అనేవాడు 15 meters కొంచెం ముందుకు వచ్చి ఉన్నాడు. సో ఇప్పుడు విజువల్ వేసి రేస్ స్టార్ట్ చేసినప్పుడు ఏ అనేవాడు స్టార్టింగ్ పొజిషన్ నుంచే పరిగెడతాడు, కానీ బి అనేవాడు మాత్రం ఈ పాయింట్ నుంచి సరే ఇక్కడ నుంచి పరిగెడతాడు. ఓకే, అది స్టార్టింగ్ ఇవ్వడం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకేంటమ్మా, బీసీ ఇద్దరే కంటెస్ట్ చేస్తున్నారు. సేమ్ 100 meters రేసే అని చెప్పాడు. సో ఇక్కడేంటి బి అనేవాడు సికి ఇచ్చాడు స్టార్ట్ ఎంత 10 minutes. అంటే బి అనేవాడు స్టార్టింగ్ పొజిషన్లో ఉండేటప్పుడు సి అనేవాడు 10 మీటర్లు కొంచెం ముందుకున్నాడు. అయితే ఇప్పుడు ఏసీ కనుక ఇద్దరు పార్టిసిపేట్ చేస్తే, ఏసీ అనేవాళ్ళు కనుక ఇద్దరు పార్టిసిపేట్ చేస్తే ఏ అనేవాడు ఎంత స్టార్ట్ సికి ఇస్తాడు. ఓకే, ఇది కూడా ఎంత అంటారు లెంత్ 100 meters. ఓకేనా, ఈజ్ ఇట్ క్లియర్? ఇప్పుడు చెప్పండి, ఏ అనేవాడు స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఏ అనేవాడు 100 మీటర్లు వచ్చేటప్పుడు బి అనేవాడు ఎన్ని మీటర్లు కవర్ చేస్తాడమ్మా? వీడు 15 మీటర్లు తక్కువ కవర్ చేస్తాడు. అంటే 85 meters బి కవర్ చేస్తే ఏ అనేవాడు 100 meters కవర్ చేస్తాడు. ఇప్పుడు బీసీ ఇద్దరు పార్టిసిపేట్ చేసినప్పుడు బి అనేవాడు 100 మీటర్లు కవర్ చేస్తే సి అనేవాడు 10 మీటర్లు తక్కువ కవర్ చేస్తాడు, 90 meters. అవునా కాదు? ఎస్. నౌ లెట్స్ సీ. సారీ, సో చూడండి. సో ఫస్ట్ కేస్ 1 ఏ బి డిస్టెన్స్ల గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, ఇట్స్ ఆల్ అబౌట్ డిస్టెన్స్. ఏ అనేవాడు 100 మీటర్లు పరిగెడితే బి అనేవాడు 85 మీటర్లు పరిగెడుతున్నాడు. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేసులో బీసీ గురించి మాట్లాడుకుంటే బి అనేవాడు 100 మీటర్లు పరిగెడితే సి అనేవాడు 90 మీటర్లు పరిగెడుతున్నాడు. నవ్వు కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి? ఏబిసిలు కావాలి. A:B:C. ఓకే, సో 5 20s, 5 17s,
5 20s, 5 18s. సో కాబట్టి A/B ఏమో 20:17, B/C ఏమో 20:18. సో కాబట్టి ఇది ఎంత అవుతుంది? 400, 340 అండ్ 17 into 18 ఎంత వస్తుంది? 306. అంటే ఇప్పుడు చూడండి, 400 మీటర్స్ ఏ అనేవాడు పరిగెడితే బి అనేవాడు 340 మీటర్స్ పరిగెడతాడు, సి అనేవాడు 306 పరిగెడతాడు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనకేంటి, ఏసీలు ఉన్నారు. ఏ అనేవాడు 100 మీటర్స్ పరిగెడితే సి అనేవాడు ఎన్ని మీటర్స్ పరిగెడతాడో చెప్పగలరా? సో అంటే ఏని నేను బై 4 చేస్తున్నాను, అప్పుడే కదా 400 కాస్త ఎంత అవుతుంది? 100 అవుతుంది. అలానే దీన్ని కూడా బై 4 చేయండి. సో 4 ఏళ్ళ 28, 26 అంటే 4 ఆరులు 24, 4 ఐదుల అంతేనా? సారీ, ఇది 176.5. అంటే ఏ అనేవాడు 100 మీటర్స్ పరిగెడితే సి అనేవాడు 76.5 మీటర్స్ కంప్లీట్ చేస్తాడు. ఎంత డిఫరెన్స్ ఉంది చెప్పండి? 23.4 అంతేనా? 23.5 మీటర్స్ వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్. అంటే సి అనేవాడికి ఏ ఎంత స్టార్ట్ ఇవ్వాలి? 23.5 మీటర్స్ కనుక ఇస్తే అప్పుడు ఆ రేస్ని వాళ్ళిద్దరూ ఒకే టైంకి కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది జనరల్గా చేసుకునే మెథడ్. సో ఇదంతా మనం చేసుకున్నాం అనుకోండి, చాలా టైం టేకన్, అవునా కదా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి మరి దీనికి ఎట్లా మనం ప్రొసీడ్ అవ్వాలి? I will tell you the best short trick for these type of questions. So please listen carefully and అది కనుక మీరు ఫాలో అయితే విత్ ఇన్ సెకండ్స్లో మీరు చేసేయగలరు. ఓకే, చూడండి, ABC. సో వాడు ఇచ్చిన కండిషన్స్ మరొకసారి ఇక్కడ నేను రాస్తున్నాను. జస్ట్ ఏ అనేవాడు బికి 100 మీటర్స్ టోటల్ లెంత్, దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది ట్రాక్, అంతలో ఎంత స్టార్ట్ ఇస్తున్నాడు అనేది ఇక్కడ రాస్తున్నాడు. 15 మీటర్స్ ఇచ్చాడు ఫస్ట్, ఏకి బీకి గురించి మాట్లాడుకుంటే. నెక్స్ట్ బీకి సి గురించి మాట్లాడుకుంటే సేమ్ 100 మీటర్స్ టోటల్ లెంత్ ఆఫ్ ది ట్రాక్లో 10 మీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏకి సికిలో సేమ్ 100 మీటర్స్లో ఎంత ఇవ్వాలి, అది క్వశ్చన్ కదా. సో జస్ట్ ఇప్పుడు నాకు చాలా క్లియర్గా చెప్పండి, ఏకి బీకి చూసుకుంటే ఏ అనేవాడు ఎంత ఇచ్చాడు? 100 మీటర్స్లో 15 మీటర్స్ స్టార్ట్ ఇచ్చాడు. అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా? అది 15%, అవునా కదా? 15/100 into 100. మరి బీకి సికి చూడండి, 100 మీటర్స్ లెంత్లోని 10 మీటర్స్ ఇచ్చాడంటే ఎంతమ్మా? 10%, అవునా కదా? 10%. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ ఎవ్రీవన్? నౌ ఏకి సికి ఎంత ఇవ్వాలి? అప్లై ద కాన్సెప్ట్ ఆఫ్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏకి బీకి 15% అంటే బి అనేవాడు 15% తక్కువ పరిగెడుతున్నాడు. బీసీ గురించి మాట్లాడుకుంటే సి అనేవాడు 10% తక్కువ పరిగెడుతున్నాడు. సో ఇప్పుడు ఏసీలో చూసుకుంటే సి ఎంత తక్కువ పరిగెట్టాలి? సో దిస్ ఈజ్ X% అండ్ దిస్ ఈజ్ Y%. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఓవరాల్ పర్సెంట్. ఎంత మరి? X + Y + XY by 100 అంటే ఎంత? -15 -10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 into 10 by 100. సో ఎంత ఇది? -25, 0 0 క్యాన్సిల్, 5 3s 5 2s అంటే 1.5 అంటే ఎంత? -23.5% సి అనేది తక్కువ పరిగెట్టాలి. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? -23.5%. దిస్ ఈజ్ ద ఓవరాల్ పర్సెంటేజ్ క్లాస్ విన్నారు కదా అందరూ. సో కాబట్టి మరి పర్సెంటేజ్ అడుగుతున్నారు. సో మరి నెంబర్ ఆఫ్ మీటర్స్ అంటే మీటర్స్లో కావాలంటే ఏం చేయాలి? ఈ పర్సెంటేజ్ దేంతో మీరు ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ ఆఫ్ ది ట్రాక్. వాళ్ళు ఎంత ట్రాక్ లెంత్లో పరిగెడుతున్నారు? 100 మీటర్స్. సో -23.5 by 100 into 100, that is nothing but 23.5 meters. So what is the answer? What is the answer, my friends? 23.5 meters. Is it clear all of you? సో ఏ అనేవాడు బి అనేవాడు ఏ కన్నా తక్కువ పరిగెడుతున్నాడు కాబట్టి యు ఆర్ రైటింగ్ percentage in minus. Clear all of you? So this is the best short trick
యూ హ్యావ్ నెవర్ యూజ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ మోడల్స్. సో ఇప్పుడు ఈ షార్ట్ ట్రిక్కి మీరు అలవాటు పడాలంటే ఒక 3 ప్రాబ్లమ్స్ ఇంకా చేస్తే మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్, హౌ యూ విల్ యూజ్ దిస్ షార్ట్ ట్రిక్. లెట్స్ సీ. In a race of 1000 meters, A can beat B by 100 meters. ఇప్పుడు చూడండి, ఏ స్టార్ట్ ఇవ్వడం అన్నా ఏ బీట్ అన్నా మీనింగ్ ఏంటి చూడండి. ఏ కెన్ బీట్ బి బై 100 మీటర్స్ అంటే మీనింగ్ ఏంటి? సో ఇద్దరును స్టార్టింగ్ బాగానే ఒకే పాయింట్ నుంచి బయలుదేరారు, కానీ ఏ అనేవాడు 1000 మీటర్స్ కంప్లీట్ చేసేటప్పటికి బి అనేవాడు 100 మీటర్స్ ముందు ఉండిపోయాడు. ఇక్కడ ఉండిపోయాడు బి అనేవాడు. వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ 100 మీటర్స్. సో గివ్ ఏ స్టార్ట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటంటే స్టార్టింగ్ బయలుదేరేటప్పుడు వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్. బీట్ సమ్ పర్సన్ మీనింగ్ అంటే ఎట్ ద ఎండ్ పాయింట్ మధ్యన వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్. సో ఇక్కడ కూడా దాని మీనింగ్ ఏంటి? ఏ అనేవాడు 1000 మీటర్లు పరిగెత్తేటప్పుడు బి అనేవాడు ఎంత పరిగెడుతున్నాడు? 100 మీటర్స్ తక్కువ పరిగెడుతున్నాడు, అంటే 900 మీటర్స్. సో కాబట్టి ఏ కెన్ గివ్ ఏ స్టార్ట్ ఆఫ్ 100 మీటర్స్ అన్నా, ఆర్ ఏ కెన్ బీట్ బి బై 100 మీటర్స్ అన్నా, ఓవరాల్గా వాల్యూస్ అనేవి సేమ్. మేబీ వర్డింగ్ డిఫరెంట్ అయి ఉంటుంది, కానీ వాల్యూస్ ఆర్ సేమ్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై దెమ్ ఈజ్ సేమ్. సో కాబట్టి ఇందాక మనం చెప్పుకున్న కాన్సెప్ట్ని వాడచ్చు, అవునా కదా? మరి ఎలా వాడాలో చూడండి. ఏ బి సి. ఏ అనేవాడికన్నా బి ఎంత తక్కువ పరిగెట్టింది? 100 మీటర్స్. ఎంత మీద? 1000 మీటర్స్ మీద. సో పర్సెంటేజ్లో చెప్పండి. 100/1000 100 మీటర్స్ బై 1000 అంటే ఎంతమ్మా మీకు? 10%. 1000లో 100 అంటే ఎంతమ్మా? 10%. సో 10% తక్కువ పరిగెట్టింది, ఆర్ తక్కువ డిస్టెన్స్ కవర్ చేసింది. నెక్స్ట్, ఇన్ ఏ రేస్ ఆఫ్ 400 మీటర్స్ బి బీట్ సి బై 40 మీటర్స్. 400 మీటర్లలోని బి అనేవాడు 40 మీటర్ల తేడాతో సి మీద గెలిచాడు. అంటే ఎంత డిస్టెన్స్ తక్కువ పరిగెట్టింది సి? పర్సెంటేజ్లో చెప్పండి. 40/400. 40/400 ఇంటూ 100 అంటే ఎంతమ్మా? సేమ్ 10%. అవునా? సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు? ఇన్ ఏ రేస్ ఆఫ్ 500 మీటర్స్ ఏ విల్ బీట్ సి బై. సో చెప్పండి. -10 ప్లస్ 10 ఇంటూ 10/100 అంటే ఎంతమ్మా? -20 ప్లస్ 10 ఇంటూ 10/100 అంటే -19. సో 19% తక్కువ పరిగెడుతుంది. ఎవరు? సి. 19% తక్కువ. ఎంత మీద? 500 మీద. 19% దేని మీదమ్మా? 500 మీద తక్కువ పరిగెట్టాలి. సో 100 ones 100 5s. 19 5s ఎంతమ్మా? 95 meters is the correct answer. All of you clear? అర్థమవుతుందా మీకు ఇక్కడ? సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ ట్రిక్. మీకు కరెక్ట్గా అర్థం చేసుకుంటే చాలా సింపుల్ ఇది. ఓకేనా? సో దీన్ని మనం మెథడ్లో చేసుకుంటే, షార్ట్ ట్రిక్ కాకుండా మెథడ్లో చేసుకుంటే ఎలా చేస్తాం ఇది? ఇప్పుడు ఏ బి సి. ఏ అనేవాడు 1000 మీటర్లు పరిగెడితే బి అనేవాడు 900 మీటర్స్ పరిగెడుతున్నాడు. నెక్స్ట్, బి 400 మీటర్స్ పరిగెడితే సి అనేవాడు 100 మీటర్స్ తక్కువ. 100 మీటర్స్ కాదు, 40 మీటర్స్ అంటే 360 మీటర్స్ పరిగెడుతున్నాడు. సో కాబట్టి A/B 1000:900 అంటే 10:9 అండ్ 400 అంటే ఎంత? ఇక్కడ 0 క్యాన్సిల్ అండ్ 4 10s 4 9s 10:9. అంతేనా? ఎనీ డౌట్? ఇప్పుడు మీకేం కావాలి? A10 B9 ఇది ఫస్ట్ కేసులోని, ఇక్కడ B10 C9 ఇక్కడ వరకు బాగానే ఉంది కదా? సో ఇప్పుడు ఓవరాల్గా నాకు చెప్పండి, ఏం చేస్తాం? A/B/C కావాలంటే 10 × 10 100, 9 × 10 90, 9 × 9 81 కదా? ఏ అనేవాడు 100 మీటర్లు పరిగెడితే బి అనేవాడు 90 మీటర్లు పరిగెడతాడు, సి అనేవాడు 81 మీటర్స్ పరిగెడతాడు. సో ఏ 100 మీటర్లు పరిగెట్టినప్పుడు సి 81 మీటర్స్ పరిగెడితే ఎంత గ్యాప్ ఉంటుందమ్మా వీళ్ళ మధ్యన? 19 మీటర్లు. అవునా? అంటే ఏ డిఫీట్ సి బై 19 మీటర్స్ ఇన్ ఏ ట్రాక్ లెంత్ ఆఫ్ 100 మీటర్స్. కానీ ఇప్పుడు ట్రాక్ లెంత్ ఎంత అంటున్నాడు? 500 అంటున్నాడు. అంటే 100ని 5తో మల్టిప్లై చేస్తే 500 మీటర్స్. సో 100 ఉన్నప్పుడు 19 మీటర్స్ అయితే
500 ఉన్నప్పుడు ఏమవుతుంది ఇంటూ 5, 19 ఇంటూ 5, 95 మీటర్స్. సో దిస్ ఈజ్ మెథడ్, స్పీడ్ టైం డిస్టెన్స్ మెథడ్ యూజ్ చేసుకొని చేస్తే ఇలాగ. ఓకేనా, అర్థమైందా? ఇదే కాన్సెప్ట్ని పర్సంటేజెస్ యూజ్ చేయడం వల్ల మీకు ఇంకా ఫాస్ట్గా వస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? షల్ ఐ గో టు ద నెక్స్ట్ వన్ ఇన్ ద సేమ్ టైప్, మళ్ళీ అదే మోడల్లో చూద్దాం. ఓకే, మీకు కూడా ఈ షార్ట్ ట్రిక్ అప్లై చేయడంలో ఫాస్ట్నెస్ వస్తుంది. లెట్స్ సీ. ఇన్ ఏ 1000 మీటర్ రేస్, A gives a start of 100 meters to B and 150 meters to C. సో చూడండి, ఏ అనేవాడు 100 మీటర్లు బీకి ఇచ్చాడంట, సికి ఏమో 150. అంటే A:B వచ్చింది, A:C ఇచ్చాడు, B:C ఇవ్వలేదమ్మా ఇక్కడ. బి ఇవ్వట్లేదు ఇక్కడ సికి, సికి 150 ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను మొత్తం రేస్ 1000 మీటర్స్ అనుకుంటే ఏ అనేవాడు స్టార్టింగ్ పాయింట్లో పెడుతున్నాడు, బి అనేవాడు 100 మీటర్ల తర్వాత స్టార్ట్ అవుతున్నాడు, సి అనేవాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి 150 మీటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఓకే, ఇది వాడు అడిగింది. హౌ మచ్ స్టార్ట్ బి కెన్ గివ్ టు సి ఇన్ ఏ రేస్ ఆఫ్ 1000 మీటర్స్. అలా అయితే బీసీ వీళ్ళిద్దరే పార్టిసిపేట్ చేస్తే ఓకే, బీసీకి ఎంత స్టార్ట్ ఇస్తుంది? మరి ఇందాక దానికి మనం అప్లై చేయొచ్చా? చేయొచ్చు. ఏంటో చూద్దాం. చూడండి, ఏబిసిలో ఏకి బికి ఇచ్చాడు, ఏకి సికి ఇచ్చాడు. మీరు కనుక్కోవాల్సింది ఏంటి? బి టు సి, ఇది కనుక్కోవాలి. ఇందాక ఏబి బీసీలు ఇచ్చేసి ఏసీ అడిగాడు, ఇప్పుడు ఏబి ఏసీ ఇచ్చి బీసీ అడుగుతున్నాడు. సేమ్ ఇందాక ఎలా చేసాం చూడండి. 1000 మీటర్స్లో 100 మీటర్స్ అంటే ఇది 10% -10%. ఇంకోటి ఏకి సికి 150, అవుట్ ఆఫ్ 1000 150 అంటే ఎంత ఇది -15%. సో -10%, ఇది ఎక్స్ అనుకుందాం, ఇది మనం కనుక్కోవాలి X%. ఓకే, -X ప్లస్ 10x/100 ఈజ్ ఈక్వల్ టు -15. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ ఎంత అవుతుంది చెప్పండి నాకు. ఈ -15 ఇది వచ్చేసింది అనుకోండి, 5 ఈక్వల్ టు x minus 0 cancel x/10, that is equal to 9x/10. So what is the value of x? 50/9 percentage. సో 50/9% బీసీకి ఇవ్వాలి. సో ఎంత రేస్ ఇక్కడ 1000, ఎంతమ్మా 1000. సో 50/9% ఆఫ్ 1000. సో పర్సెంటేజ్ అంటే 1/100, ఇది క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. 50/9 ఇంటూ 100 ఇంటూ 1000. సో 2 zeros క్యాన్సిల్, ఎంత వస్తుంది మీకు? 500/9, విచ్ ఈజ్ నథింగ్ బట్ 55/9 మీటర్స్. ఆప్షన్ బి. వాట్ ఈస్ ఆన్సర్? ఆప్షన్ బి. సో ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటి అంటే ఇది. సో ఇప్పుడు ఈ టాపిక్ కనుక, ఈ కాన్సెప్ట్ కనుక మనం పర్సెంటేజెస్ నుంచి కనుక తెలుసుకుంటే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. సో ఇప్పుడు మీరు ఇలాంటి మోడల్స్ ఇంకొక 2-3 చేశారనుకోండి, ఈ స్టెప్ అంతా వేరు. ఏం చేస్తారు తెలుసా? అది కూడా చెప్పేస్తాను చూడండి. ఎప్పుడైతే మీకు ఈ మోడల్స్ కొంచెం అలవాటు అయిపోయి అనుకోండి, ఇలా మీరు -10 -x ప్లస్ 10 ఇంటూ x/100 ఈజ్ ఈక్వల్ టు -15 అలా రాయరు. ఏం చేస్తారో నేనే చెప్పేస్తాను చూడండి. డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ, that is 5 is equal to x minus product of these two by 100. అంతే. ఈ స్టెప్కి వచ్చేస్తారు డైరెక్ట్గా. ఇంక ఈ స్టెప్ వేయరు, ఎందుకు? మీకు అలవాటు అయిపోయింది, ప్రాబ్లమ్స్ అలవాటు అయిపోయి వెంటనే ఈ స్టెప్కి వచ్చేస్తారు. ఈ స్టెప్కి వచ్చేసరికి ఇంకెంతసేపు అమ్మాయి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడం? వితిన్ సెకండ్స్, అవునా కదా? సో ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఇలాంటి చేశాను అనుకోండి, మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అది చూద్దాం. ఓకే, నెక్స్ట్ మోడల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సేమ్ టైప్ యాజ్ 6th క్వశ్చన్. ఓకే, ఆల్ ఆఫ్ యూ క్లియర్ 6th one? Shall I go to the 7th one? Let's see. 7th. In a 1 kilometer race, A, B and C are the 3 participants. A can give B a start of 50 meters and C a start of 69 meters. The start which B can allow C. So 1000 meters, 1 kilometer అంటే ఎంతమ్మా? 1000 meters.
సో సేమ్ అలానే చేస్తున్నాను. ఏబిసి అని ముగ్గురు పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఏబికి ఎంత ఇచ్చాడంటే 50 మీటర్స్. అవుట్ ఆఫ్ 1000 50 మీటర్స్ అంటే ఎంత అమ్మది? 5%. అంతేనా? తర్వాత ఏసీకి ఎంత ఇచ్చాడంట? 69 అవుట్ ఆఫ్ 1000 అంటే 6.9%. నౌ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బీ కెన్ ఎలో సి. సో ఎంతలోని? ఆ 1 కిలోమీటర్ రేస్లోనే కనుక్కోవాలి మీరు. ఇది ఎక్స్ అనుకుందాం, ఇది కనుక్కోవాలి. నేనేం చెప్పాను, ఎలా చేయాలి? ఫాస్ట్గా డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ 6.9 5కి డిఫరెన్స్ ఎంతమ్మా? 1.9 ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను నేను? ఎక్స్ మైనస్ ప్రొడక్ట్ ఆఫ్ దీస్ 2/100. ఓకే, 5 ones 5 20s. ఎక్స్ మైనస్ ఎక్స్ బై 20 అంటే 19x/20. సో 1.9 19 అంటే ఎంతమ్మా? 10 times. సో 10 ones 10 2s. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఎక్స్? 2%. ఎక్స్ ఎంత? 2%. 2% ఆఫ్ హౌ మచ్? 1 కిలోమీటర్. సో 2% ఆఫ్ 1000. That is equal to 20 meters. Within seconds you can definitely solve this problem. ఇంతకన్నా షార్ట్ ట్రిక్ మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి. ఓకే, వెరీ వెరీ ఈజీ క్వశ్చన్స్ దీస్ ఆర్. ఎప్పుడు ఈ కాన్సెప్ట్ చేసుకుంటే అర్థమైందా? దీన్ని చాలామంది చాలా డిఫికల్టీగా చేసి ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటారు. ఓకే, shall I go to the next one? Let's see. 8th. In a race of 200 meters, B can give a start of 10 meters to A and C can give a start of 20 meters to B. The start that C can give to A in the same race. సో ఇక్కడ మీరు ఏ విధంగా ఉన్నారో చూసుకోవాలి. ఫస్ట్ B can give a start of 10 meters. B ఇచ్చాడు, ఇక్కడ అన్నాడు ఎవరికి? ఏకి. నెక్స్ట్ C ఎవరికి ఇచ్చింది? బీకి ఇచ్చింది. అంటే సి ఇక్కడ ఉన్నాడు. అర్థమవుతుందా? సో ఇప్పుడు చూడండి ఎంత? 200 మీటర్స్లో చెప్పండి ఇప్పుడు. తర్వాత ఏమడుగుతున్నాడు? సికి బీకి ఇచ్చాడు, బి ఏకి ఇచ్చాడు, సి ఏకి ఎంత ఇవ్వాలని అడుగుతున్నాడు. అంతేనా? ద స్టార్ట్ దట్ సి కెన్ గివ్ టు ఏ. సికి బి ఎంత ఇచ్చాడమ్మా? సారీ, ఫస్ట్ బి ఏ ఎంత ఇచ్చాడు? 10 meters. అవుట్ ఆఫ్ 200 10 meters అంటే ఎంత? అవుట్ ఆఫ్ 200 meters 10 అంటే ఎంత? 10/200 into 100 అంటే 5%. అంతేనా? నెక్స్ట్ సి ఏమో 20 meters ఇచ్చింది. ఎంతలోని? 200 మీటర్స్లో 20 అంటే ఎంతమ్మా? 10%. మరి సిఏ ఎంత ఇవ్వాలి? ఇవి మైనస్లు కదా ఇవి. సో -10 -5 -15 + 10 into 5 50/100 అంటే -14.5%. అవునా? ఎంతలోని? సేమ్ రేస్ అన్నాడు. సేమ్ రేస్ అంటే ట్రాక్ లెంత్ ఎంత? 200. సో 200లోని 14.5% ఎంత? ఇట్ ఈస్ ఈక్వల్ టు 29 meters. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ టెల్ మీ. నెక్స్ట్ 9th one. A can give 40 meters start to B and 70 meters to C in a race of 1 kilometer. How many meters start can B give it to C in a race of 1 kilometer? Same. ఇందాకట్లానే చూడండి, ఏ ఉన్నాడు, ఇక్కడ బి ఉన్నాడు, ఇక్కడ సి ఉన్నాడు. ఏ 40 meters ఇచ్చాడు అవుట్ ఆఫ్ 1 kilometer. 1 kilometerలో 40 meters అంటే ఎంత? 4%. 1 kilometer అంటే ఎంత? మా 1000 meters కదా. నెక్స్ట్ 70 meters టు సి. ఏ ఎంత ఇచ్చాడు? సికి 7% ఇచ్చాడు. అయితే బీసీలోని ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి 1 kilometerలో? ఓకే, సో చెప్పండి. ఇది ఎక్స్ అనుకుందాం. కెన్ యూ ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎస్, ఆఫ్ కోర్స్. 7 - 4 that is 3. Difference is equal to x minus product of these two, that is 4x/100. అంటే ఎంత వస్తుందమ్మా? 4 ones 4 25. 25 - 1 24x/100. సారీ 24x/25. 3 ones 3 8s. So what is the value of x? 25/8%. Percentage of what? ఎంత? కోర్స్ లెంత్
1000 మీటర్స్ ఇంటూ 1000 అంటే ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ 25% కదా. సో 25 వెయిట్ ఇక్కడ చేస్తాం 25/8 percentage 1/100 into 1000. So 2 zeros cancel and 2 4s 2 5s 125/4 meters అంటే ఎంతమ్మా 4 3 4 1 31 1/4 meters. How much? 31 1/4. That is option B is the correct answer. All of you clear? Any doubt in these models? చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇది. When you know the concept, learn the short trick and apply the short trick to these models. That's it. Okay. Next, 10th. In a 500-meter race, the ratio of speeds of two runners, Ravi and Rajesh, is 3:4. 500 మీటర్ల రేస్ అంట, ఇద్దరు పరిగెడుతున్నారు 3:4. Ravi has a start of 140 meters. Then Ravi wins by. Very simple question. చూడండి, జస్ట్ అబ్జర్వ్ ద కాన్సెప్ట్ హియర్. 500 మీటర్ల రేస్ ఉందంట. ఓకే, ద రేస్ ఈజ్ 500 మీటర్స్. రవి రాజేష్ ఉన్నారు, వాళ్ళ స్పీడ్స్ ఇచ్చాడు. ఇఫ్ రవి హ్యాస్ స్టార్ట్ ఆఫ్ 140 మీటర్స్, రవి గనక ఈడు రవి, ఓకే, వీడు రాజేష్. ఓకే, రవికి అంట 140 మీటర్స్ ముందున్నాడంట రాజేష్ కన్నా. ఓకే, దానికి తోడు ఇంకోటి ఏం చెప్తున్నాడు, రవి స్పీడ్ 3 మీటర్ పర్ సెకండ్ అనుకుంటే రాజేష్ స్పీడ్ ఎంత 4 అంట. ఓకే, ఇప్పుడు నాకు ఒక విషయాన్ని చెప్పండి, రేస్ కంప్లీట్ చేయడానికి రవి ఎంత డిస్టెన్స్ కవర్ చేయాలి? హౌ మచ్ డిస్టెన్స్ రవి హ్యాస్ టు కవర్? హీ విల్ కవర్ ఓన్లీ 360 మీటర్స్. అవునా కదా? 360 మీటర్స్ కవర్ చేస్తే కంప్లీట్ అయిపోయినట్టే. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే, ఇప్పుడు వీడు 360 మీటర్స్ వచ్చినప్పటికీ రాజేష్ మొత్తం 500 మీటర్స్ కంప్లీట్ చేయలేకపోవచ్చు, ఇక్కడ వరకు రావచ్చు, ఎక్కడో ఈ ప్లేస్కి వచ్చాడు అనుకుందాం. ఎందుకు? ఇప్పుడు స్పీడ్ రేషియో డిఫరెంట్గా ఉన్నాయి, సేమ్ టైంకి వస్తామని కూడా వాడు ఏం చెప్పట్లేదు. ఓకే, సో వాడు ఏం చెప్తున్నాడంటే రవి 360 మీటర్సే పరిగెట్టాలి, ఓకే, విత్ స్పీడ్ సమ్ 3 మీటర్ పర్ సెకండ్. రాజేష్ 4 మీటర్ సెకండ్తో పరిగెట్టినప్పుడు కంప్లీట్గా వాడు రేస్ని కంప్లీట్ చేయలేకపోవచ్చు. సో కాబట్టి ఇక్కడెక్కడో ఉండిపోయాడు అనుకుందాం. ఇక్కడ రాజేష్ ఉండిపోయాడు, ఓకే, ఇక్కడ రవి వచ్చేసాడు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది? సో రవి విన్స్ రాజేష్ బై హౌ మనీ మీటర్స్, అది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో జస్ట్ టెల్ మీ. సో హీఈస్ రవి అండ్ ఇట్ ఈస్ రాజేష్. సో వాట్ ఈస్ ద స్పీడ్స్ రేషియో? 3:4. అంతేనా? ఇప్పుడు సేమ్ టైం రవి 360 మీటర్లు ఇక్కడికి వచ్చేసాడు లాస్ట్ పాయింట్కి. అదే టైంలోని రాజేష్ ఈ ప్లేస్కి వచ్చాడు. అంతేనా? సో రవికి 360 మీటర్లు కవర్ చేయడానికి T సెకండ్స్ తీసుకుంటే రాజేష్కి ఈ పాయింట్ ఎక్స్ అనే పాయింట్ దగ్గర రావడానికి కూడాను సేమ్ T సెకండ్సే పట్టింది. సో ఇఫ్ టైమ్ ఈజ్ కాన్స్టెంట్, సో వాట్ ఈస్ ద ప్రపోర్షనాలిటీ బిట్వీన్ వెలాసిటీ అండ్ డిస్టెన్స్? సేమ్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. సో 3:4. అంటే రవి 3 మీటర్స్ కవర్ చేస్తే రాజేష్ ఎన్ని మీటర్లు కవర్ చేస్తాడు? 4 మీటర్స్. కానీ రవి ఎంత కవర్ చేశాడని చెప్తున్నాడు? 360. సో 3 పార్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ 360. అంటే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంతమ్మా? 120. సో 3 పార్ట్స్ 360 అయితే 4 పార్ట్స్ ఎంత అవుతుంది? 480 మీటర్స్. అంటే రవి బయటకు కంప్లీట్ చేసేటప్పటికి రాజేష్ ఎంత కంప్లీట్ చేశాడు? 480 మీటర్సే కంప్లీట్ చేశాడు. సో బట్ వాట్ ఈస్ ద టోటల్ ట్రాక్ లెంత్? 500. వాడు ఇంకా ఎంత కంప్లీట్ చేయాలి అంటే ఇంకా 20 మీటర్స్ కంప్లీట్ చేయాలి. అప్పటికి రవి వచ్చేసాడు ఫైనల్ పాయింట్కి. సో 20 మీటర్స్ వాళ్ళిద్దరి మధ్యన దూరం ఉంది ఆ మూమెంట్లోని. సో కాబట్టి వాట్ ఈస్ ద స్టార్ట్ ఆర్ వాట్ ఈస్ ద డిఫీట్ ఇన్ మీటర్స్ బై రవి? దట్ ఈస్ 20 మీటర్స్. సో 20 మీటర్ల దూరంతో మన రవి అనేవాడు గెలిచిపోతాడు. అర్థమైందా? ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఈజ్ దేర్ ఎనీ డౌట్?
ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ 11th చూడండి. In a 100 meters race, the ratio of the speed of Bobby and Lala is 6:7. If Bobby has a start of 190 meters, then Bobby wins by. సేమ్ ఇలాగే ఏం చేస్తాం, బాబీ లాలా 6:7 ఉన్నారు. ఓకే, ఇప్పుడు ఎవరున్నారు, బాబీ హ్యాజ్ ఎ స్టార్ట్ ఆఫ్ 190 మీటర్స్. బాబీ హ్యాజ్ ఎ స్టార్ట్ ఆఫ్ 190 మీటర్స్ అంటే బాబీ అనేవాడు ఎన్ని మీటర్స్ పరిగెడతాడు, ఓవరాల్గా కంప్లీట్ చేసేటాడు 1000లోను 190 తగ్గించేయండి, 810 మీటర్స్ పరిగెడతాడు, అంతేనా బాబీ. ఎస్, సో దీస్ ఆర్ ద స్పీడ్స్ రేషియో. సో టైం సేమ్ కాబట్టి డిస్టెన్స్ అనేది సేమ్గా ఉంటుంది, 6:7. సో బాబీ 810 అని తెలిసింది అంటే 6 పార్ట్స్ 810, 6 పార్ట్స్ 810 అయితే ఇప్పుడు 7 పార్ట్స్ కనుక్కోవడం వల్ల ఏమొచ్చింది, ఇందాక మీరు జస్ట్ ఇందాక అబ్జర్వ్ చేస్తే ఇంకొంచెం ఫాస్ట్గా స్టెప్ వేయడానికి నేను చూస్తున్నాను అంతే. ఇందాక ఇక్కడ ఏమైంది, 3 పార్ట్స్ అంటే 360, 4 పార్ట్స్ అంటే 480, 500లోని 480 ఇది తీసాను, అంతేనా కదా. ఇప్పుడు నేను ఇలా చేయకుండా రవి 3 మీటర్స్ పరిగెట్టినప్పుడు రాజేష్ 4 మీటర్స్ పరిగెడితే వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఎంత, 1 పార్ట్, అవునా కాదా. ఇప్పుడు చెప్పండి 3 పార్ట్స్ 360 అయినప్పుడు ఈ 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ ఎంత అవుతుంది, సారీ 1 మినిట్, సారీ ఇక్కడ వదలండి. ఓకే, 4 పార్ట్స్ 480 కదా, సరిపోయింది అంతే. సో ఇక్కడ మనం ఏ స్టెప్ అయితే చూస్తామంటే చూడండి, లేదు ఎందుకంటే మనం ఇక్కడ ఓవరాల్ దీని నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో నో. సో కమ్ బ్యాక్ టు దిస్ క్వశ్చన్ 11th వన్. సో ఇక్కడ చూడండి 6 పార్ట్స్ 810 అయినప్పుడు 7 పార్ట్స్ ఎంత అవుతుందమ్మా, 6 పార్ట్స్ 810 అయినప్పుడు 7 పార్ట్స్ ఎంత అవుతుంది, 810 ఇంటూ 7/6, అంతేనా. సో 6 ones 6, 21 అంటే 6365, 135. సో 135 ఇంటూ 7 అంటే ఎంత వస్తుంది మీకు, 945, అంతేనా, 945 మీటర్స్. సో ఇప్పుడు 945 మీటర్స్ ఎవరు పరిగెడతారు, లాలా. కానీ బాబీ ఇప్పుడు ఎంత గెలిచిపోయినట్టు, 1000లోని 945 తీసేయండి. సో దట్ ఈస్ 55 మీటర్స్. సో 55 మీటర్స్ వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్. ఇట్ ఈస్ నథింగ్ బట్ హీ వాజ్ విన్నింగ్ బై 50 మీటర్స్, 55 మీటర్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? ఈస్ దేర్ ఎనీ డౌట్? సేమ్ ఇలాంటిది ఇంకో క్వశ్చన్ చేద్దాం, అంటే ఇంకొంచెం మార్పు, డిఫరెన్స్, చిన్న డిఫరెన్సెస్ ఉంటాయి ఒక్కొక్క క్వశ్చన్లో అంతే. ఏ ఈజ్ 1/2/3 times faster than B. A gives 60 meters start to B in a race. Find the length of the race if both finished race at same time. ఓకే, ఇక్కడ చూడండి ఇందాక ఓడిపోతున్నారు, ఒకడు ఇంకొకటితో ఓడిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడేమైంది, ఇద్దరును ఒకే టైంకి ఫినిష్ చేశారు మొత్తానికి. ఇక్కడ ఓడిపోవడం ఏం లేదు, స్టార్ట్ ఇచ్చినప్పుడు ఇద్దరు ఒకేసారి పాయింట్ రీచ్ అవుతున్నారంట. ఓకే, అయితే ట్రాక్ లెంత్ ఎంత అని అడుగుతున్నాడు, మనకు అడుగుతున్నాడు ట్రాక్ లెంత్ ఎంత. సో ఏ ఈజ్ 1/2/3 అంటే ఎంతమ్మా, 5/3 times ఫాస్టర్ దాన్ బి, 5/3 times ఫాస్టర్ దాన్ బి. అంటే మీనింగ్ ఏంటి, ఏ గనక స్పీడ్స్ రేషియో చెప్పండి, ఏ 5 పార్ట్స్ అనుకుంటే బి ఎంత 3. ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు, ఏ గివ్ 60 meters స్టార్ట్ టు బీ ఇన్ ఎ రేస్, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రేస్ ఇఫ్ బోత్ ఫినిష్డ్ రేస్ ఎట్ సేమ్ టైం. రేస్ అనేది సేమ్ టైంలో కంప్లీట్ చేస్తున్నారు, టైం సేమ్ అయినప్పుడు డిస్టెన్స్ రేషియో ఏమవుతుంది, సేమ్ 5:3. ఇప్పుడు చెప్పండి, ఏ అనేవాడు 5 మీటర్లు పరిగెడితే బి అనేవాడు 3 మీటర్లు పరిగెడతాడు, వాళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఎంత, 2 పార్ట్స్. ఈ డిస్టెన్సే వాడు ఆ బీకి ఇచ్చిన స్టార్ట్ ఎంత ఇచ్చాడు, 2 పార్ట్స్ ఈజ్ గివెన్ యాజ్ 60 meters. కానీ ఏ ఈజ్ ద పర్సన్ హూ కంప్లీట్స్ ద టోటల్ లెంత్ ఆఫ్ ద ట్రాక్, అవునా కాదా. ఇప్పుడు నీకు ఒక టోటల్ లెంత్ ఉందమ్మా, ఏ ఇక్కడ ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ నుంచి, బి ఇక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు నాకు టోటల్ లెంత్ ఆఫ్ ది ట్రాక్ కావాలి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ, నాట్ బి. ఎందుకు, బి అనేవాడు ఆల్రెడీ కొంచెం ముందుకు వచ్చాడు కాబట్టి బి అనేవాడు ఎంత పరిగెడతాడంటే ఖచ్చితంగా టోటల్ లెంత్లో తక్కువే పరిగెడతాడు కానీ టోటల్ లెంత్ పరిగెట్టాడు.
సో కాబట్టి నాకు టోటల్ లెంత్ కావాలి అంటే ఏ అనేవాడు ఎంత పరిగెడతాడో అదే టోటల్ లెంత్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, సో వీళ్ళిద్దరి మధ్యన గ్యాప్ 2 పార్ట్ 60 మీటర్స్ అయితే 1 పార్ట్ ఎంత 30. సో ఇప్పుడు నాకేం కావాలి, టోటల్ లెంత్ ఆఫ్ ది ట్రాక్, దట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ. హౌ మెనీ పార్ట్స్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ఏ? 5 పార్ట్స్. 1 పార్ట్ 30 అయినప్పుడు 5 పార్ట్స్ ఎంత అవుతుంది? 5 into 30, దట్ ఈస్ 150 మీటర్స్. దట్ ఈస్ 150. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఎనీ డౌట్? చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి, బట్ మీరు కొంచెం అర్థం చేసుకోవాలి. అంటే గివింగ్ స్టార్ట్ అన్నా లేకపోతే డిఫీటెడ్ బై సంథింగ్ అన్నా మీనింగ్ ఏంటి, ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నారు, దట్ యూ హ్యావ్ టు నో. దట్స్ ఇట్. క్లియర్? నెక్స్ట్ వన్ 13. 3 runners A, B and C run a race with runner A finishing 12 meters ahead of runner B and 18 meters ahead of runner C. అయిపోయింది ఇక్కడికి. ఓకే, ఇన్ అనదర్ సేమ్ రేస్, మళ్ళీ అంతే డిస్టెన్స్, అంతే ట్రాక్ లెంత్. రన్నర్ బి ఫినిష్డ్ 8 meters ahead of runner C. Each runner travels the entire distance at a constant speed. Then find the length of the race is. సో ఇక్కడ కూడా మీరు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ట్రాక్ లెంతే ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఇక్కడ రన్నర్స్ ఇద్దరు కాదు, ముగ్గురు ఉన్నారు. ఎలా చేయాలి? వెరీ వెరీ నైస్ క్వశ్చన్. సి, వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది, కానీ దీనికి షార్ట్ రికార్డ్ ఉంటుంది. జస్ట్ వీల్ ఫాలో ద ఫస్ట్ మెథడ్ చూద్దాం. సో ఏబీసీ అనేవాళ్ళు రన్నింగ్ ఒక రేస్ ప్రాక్టీస్ చేశారు. ఆ రేస్ లెంత్ తెలియదు, ఎల్ అనుకుందాం. ఓకే, ఎల్ అనుకుందాం. సో విత్ రన్నర్ ఏ ఫినిషింగ్ 12 meters ahead ఆఫ్ రన్నర్ బి. అంటే ఇక్కడ బి ఉన్నాడు, ఏ కంప్లీట్ చేశాడు. ఏం చేశాడు? కంప్లీట్ చేశాడు. ఎంత దూరంలో? 12 మీటర్ల దూరంలో ఫినిష్ చేసేసాడు. అండ్ 18 meters ahead ఆఫ్ సి. సి ఇక్కడ ఎక్కడో ఉన్నాడు, సి నుంచి 18 meters దూరంలో కంప్లీట్ చేసేసాడు. ఓకే, ఎస్ ఆర్ నో? ఆల్ ఆఫ్ యూ క్లియర్? సో ఇప్పుడు టోటల్ ఎల్ లెంత్ని ఏ అనేవాడు ఒక్కడే కవర్ చేశాడు. సో ఏ అనేవాడు ఎల్ లెంత్ కవర్ చేసినప్పటికీ బి అనేవాడు ఈ పాయింట్లో ఉన్నాడు కదా. సో అప్పటికి బి అనేవాడు ఎంత కవర్ చేశాడు? L-12 కవర్ చేశాడు. అంతేనా? మరి అదే టైంకి సి అనేవాడు ఈ పాయింట్లో ఉన్నాడు కదా, వీడెంత కవర్ చేశాడు? L-18 కవర్ చేశాడు. అవునా కదా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ వరకు ఇది ఫస్ట్ కేస్. నెక్స్ట్ మళ్ళీ అదే రేస్ అంట, సేమ్ లెంత్ ఎల్ అనుకుందాం. ఇప్పుడు ముగ్గురు కాదు, ఇద్దరే పార్టిసిపెంట్స్. ఎవరు? బి అండ్ సి. బి ఫినిష్ చేసేసాడు. ఎంత దూరంలో ఫినిష్ చేశాడు? సి 8 మీటర్ల దూరంలో ఉండేటప్పుడు ఫినిష్ చేశాడు. అంటే బి అనేవాడు ఎల్ దూరం పరిగెట్టినప్పటికీ అదే మూమెంట్లోనే, ఆ టైంలోనే సి అనేవాడు 8 మీటర్లు తక్కువ పరిగెట్టాడు. అంటే L-8 meters మాత్రమే కవర్ చేశాడు. అవునా? ఇప్పుడు ఇక్కడ బి అండ్ సి ఉంది, ఇక్కడ బి అండ్ సి చూడండి. సో చెప్పండి, ఒక టైంలోని ఇక్కడ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై బి? L-12. అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై సి? L-18. అంతేనా? మరి ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై బి? L. అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్డ్ బై సి? L-8. సో బోత్ ద కేసెస్ ద రేషియోస్ షుడ్ బి ఈక్వల్. ఎస్ ఆర్ నో? సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది మీకు? వెయిట్, ఏమొస్తుందమ్మా? L-12 ఇంటూ L-8 అంటే L² మైనస్ 20L ప్లస్ 96 ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ L-18 అంటే L² మైనస్ 18L. సో L² క్యాన్సిల్, 18 ఇటు వచ్చేస్తే 2L ఈక్వల్ టు 96. అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ L? 48 meters. What is the value of L? 48 meters. That is the length of the track. ఇది జనరల్గా మనం ఫాలో అయ్యే ప్రొసీజర్. కానీ ఎగ్జామ్లో మీరు ఇంత చేసుకున్నారు అనుకోండి, టైం తినేసుకుంటుందా లేదా? కాబట్టి ఇది ఒక డిఫరెంట్ టైప్ అమ్మ. ఖచ్చితంగా ఇలాంటి మోడల్ వస్తుంది. ఈవెన్ SSC CGL ప్రిలిమ్స్ మెయిన్స్లో కూడా వచ్చింది. సో ఇలాంటి దానికి జస్ట్ ఒక షార్ట్ ట్రిక్ తెలుసుకుందాం. ఓకే, సో లెట్స్ సీ.
సో ఇన్ ద ఫస్ట్ కేస్ వాట్ హ్యాపెండ్, ఏ కంప్లీటెడ్ ద రేస్ అండ్ బి ఎంత దూరంలో కంప్లీట్ చేశాడు, 12 మీటర్స్లో కంప్లీట్ చేశాడు. అండ్ సి ఎక్కడున్నాడు, 18 మీటర్స్లో సి ఉండిపోయాడు. ఓకే, నా వాట్ ఈస్ ద గ్యాప్ బిట్వీన్ బి అండ్ సి? 6 మీటర్స్, అంతేనా? ఎంత? 6 మీటర్స్, సారీ 6, అంతేనా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇంకొక రేస్, సేమ్ రేస్, లెంత్ సేమ్, బి కంప్లీట్ చేశాడు, సి ఇక్కడెక్కడో ఉండిపోయాడు, అవునా? అప్పుడు బి సి యొక్క మధ్యన డిఫరెన్స్ ఎంతమ్మా, ఎంత దూరంలో కంప్లీట్ చేశాడు బి? 8 మీటర్స్. ఓకే, సో ముందేమో బికి సికి 6 మీటర్స్ ఉంది, ఇప్పుడు ఎంత ఉందమ్మా? 8 మీటర్స్ ఉంది, అవునా కదా? సో నౌ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 8 minus 6, దట్ ఈస్ హౌ మచ్? 2 పార్ట్స్. ఈ 2 పార్ట్స్ ఏదైతే ఉందో, ఈ 2 పార్ట్స్ని, ఈ 2 మీటర్స్ ఏదైతే ఉందో ఇది 12 మీటర్స్తో కంప్లీట్ చేయాలి. ఈ గ్యాప్ ఏమైపోలే, 12 మీటర్స్. ఇప్పుడు చూడండి అమ్మా, ఏమీ లేదు. సో ముందు 6 మీటర్స్ ఉంది, ఇప్పుడేమో 8 మీటర్స్ ఉంది. ఓకే, డిఫరెన్స్ ఎంత? 2 మీటర్స్. ఈ 2 మీటర్స్ ఎందువల్ల వచ్చింది? ఈ 2 మీటర్స్ ఎందువల్ల వచ్చింది? ఇంకా ఏ అనేవాడు ఇంకొంచెం దూరంలో ఉన్నాడు, ఎంత? 12 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఇప్పుడు నాకు ఏం కావాలి? టోటల్ ట్రాక్ లెంత్ కావాలి, అవునా? టోటల్ ట్రాక్ లెంత్ కావాలి. ఈ టోటల్ ట్రాక్ లెంత్ కావాలి అంటే ఈ 8 మీటర్స్ ఉంది చూసారా, వీళ్ళిద్దరి మధ్యన దూరం 8 మీటర్స్ అయిపోవాలి. ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ 8 minus 6 కాస్త ఎంత అయిపోవాలి? 8 మీటర్స్ అయిపోవాలి. అప్పుడు ఈ 12 మీటర్స్ పోతుంది, అవునా? సో 2 parts 12 అయినప్పుడు 8 parts ఎంత? 2 parts 12 అంటే ఎంతమ్మా? 1 part 6. సో 8 parts ఎంత అవుతుంది? 8 into 6, 48 మీటర్స్. ఎంత? 48 మీటర్స్, దట్స్ ఇట్. ఈ 12 మీటర్స్ ఏమైపోవాలి మనకి? ఉండకూడదు, అప్పుడే కదా మీకు టోటల్ ట్రాక్ లెంత్ వస్తుంది, అవునా? ఇంకా మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఏ అనేవాడు ఈ మొత్తం ఎల్ అనే ట్రాక్ లెంత్ని పరిగెట్టాడమ్మా. ఇప్పుడు ఏ అనేవాడు లీడ్ అసలు, ఓకేనా? అవునా కదా? ఈ 12 మీటర్స్ అనేది ఉండకూడదు ఇంకా. సో దిస్ గ్యాప్ షుడ్ బీ కవర్డ్ బై దిస్ 12 మీటర్స్. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇంకొక క్వశ్చన్ చేద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ సీ. 3 athletes A, B, C run a race. B finished 20 meters ahead of C and 36 meters ahead of A. సో చూడండి, ఏబిసి అని ముగ్గురు ఉన్నారు. బి ఫినిష్డ్ 24 మీటర్స్ అహెడ్ ఆఫ్ సి. బి కంప్లీట్ చేసేసాడు సి కన్నా 24 మీటర్ల దూరంలో. ఏ కన్నా ఎన్ని మీటర్ల దూరంలో? 36 మీటర్ల దూరంలో, అంతేనా? ఓకే, నెక్స్ట్, వైల్ సి ఫినిష్డ్ 16 మీటర్స్ అహెడ్ ఆఫ్ ఏ. అదే సి చూసుకుంటే, సిఏకి మధ్యన చూసుకుంటే సిఏకి 16 మీటర్స్ దూరంలో కంప్లీట్ చేసేసింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసులో ఇది 24, ఇది 36 అంటే వీళ్ళిద్దరి మధ్యన దూరం ఎంతమ్మా? 12 మీటర్లు, అవునా కదా? ఇక్కడ 12 మీటర్ల దూరం, ఇక్కడ 16 మీటర్ల దూరం, ఎంతమ్మా డిఫరెన్స్? 4 parts. 4 parts ఎంత అయిందమ్మా? 24 మీటర్స్ ఇచ్చాడు. మనకి ఈ 16 మీటర్స్ పోవాలి, సో 16 parts ఎంత? దట్స్ ఇట్. సో 4 parts 24 అంటే 16 parts ఎంత అవుతుంది? 16 6, దట్ ఈస్ 16 into 6, 96 meters is the length of the track. That's it. Clear all of you? Any doubt? Next one, 15, సేమ్ అలాంటిదే. ఇది మీరు ట్రై చేయగలరా? 3 runners Aman, Ramesh, Naresh run a race with Aman finishing 48 meters ahead of Ramesh and 68 meters ahead of Naresh. In another race of same length, Ramesh finishes 25 meters ahead of Naresh. Each runner travels the entire distance at a constant speed. Find the length of the race. It's same as 13, 14 and you have to solve this and tell me the answer in comment section. ట్రై చేయండి, ఆన్సర్ కమెంట్ సెక్షన్లో పెట్టండి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, క్లియర్? నెక్స్ట్ వన్,
Let's see the next one. 16. In a car race, car A beats car B by 45 kilometers, car B beats car C by 50 kilometers, and car A beats car C by 90 kilometers. Then the distance over which the race has been conducted. చూసారా, ఒక రేస్ పెట్టారు. కార్ ఏమో కార్ బీని 45 కిలోమీటర్ల దీంతో ఓడించింది. కార్ బి ఏమో కార్ సి మీద 50 కిలోమీటర్లు, కార్ ఏ ఏమో కార్ సి మీద 90 కిలోమీటర్లు ఓడించింది. అంటే ఇక్కడ మొత్తం ఎన్ని కేసెస్ ఫస్ట్ మీకు తెలియాలి, అది చెప్పండి ఫస్ట్. సేమ్ ఇది అలాంటిదే. సో ఇక్కడ వరకు ఒక కేసు, నెక్స్ట్ ఇది సెకండ్ కేసు అనమాట. సేమ్ కాదు కాదు కాదు, ఇక్కడ అలా కాదు, మీరు ఇలా చూడాలి. కార్ ఏ బీట్స్ బి బై 45 కిలోమీటర్స్. ఓకే, నెక్స్ట్ కార్ బి బీట్స్ సి. కార్ బి ఇక్కడ ఉంది, కార్ సి ఇక్కడ ఉంది. ఓకే, బీట్ సి బై 50 కిలోమీటర్స్. నెక్స్ట్ కార్ ఏ బీట్స్ సి. కార్ ఏ ఉంది, కార్ సి ఉంది. ఓకే, 90 కిలోమీటర్స్. అంటే మొత్తానికి ఏ కంప్లీట్ చేశాడు. ఇక్కడ ఫస్ట్ ఏ కంప్లీట్ చేశాడు, ఇక్కడ ఫస్ట్ ఏ కంప్లీట్ చేశాడు. కాబట్టి ఈ ఫస్ట్ కేసుని థర్డ్ కేసుని నేను కలిపి ఫస్ట్ కేసులో రాసేసాను అనుకోండి. చూడండి, సో కార్ ఏ సికి, ఏకి సికి ఎంత డిస్టెన్స్ అమ్మా 90. బి ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా సి ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఎంతమ్మా 90. సో ఏకి సికి డిస్టెన్స్ 90 కిలోమీటర్స్. అంటే బీకి సికి ఎంత 45 కిలోమీటర్స్. ఇది 50 కిలోమీటర్స్. సో చెప్పండి, సేమ్ ఇందాకట్లానే ఏం లేదు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 50కి 5కి ఎంతమ్మా 5 పార్ట్స్ ఎంత 45 కిలోమీటర్స్. మీకు లెంత్ ఆఫ్ ది ట్రాక్ కావాలి అంటే 50 పార్ట్స్ కావాలి. 50 పార్ట్స్ ఎంత అవుతుంది? 5 పార్ట్స్ 45 అయితే 50 పార్ట్స్ 450 kilometers. That is the length of the track. Clear all of you? So these are some of the types in races, and we have some other types also, and we will discuss in the next session. Okay, so with this I'll conclude this session, and if you have any doubts you can ask me in the comment section. No worries. I wish you all the best, all the very best to all of you. And races అనేది బేసిక్గా ఎస్ఎస్సి సిజిఎల్లో చాలా ఇంపార్టెంట్. స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో చాలా తక్కువ అడుగుతాడు. బట్ మీరు ఈ కాన్సెప్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోండి. ఇన్ రేసెస్లో కూడా లీనియర్ అండ్ సర్క్యులర్ రేసెస్ అని రెండు ఉంటాయి. సో రెండింటిని మీరు కంప్లీట్గా జనరల్గా ఉండే టైప్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసుకోవడం మంచిది. ఓకే, సో ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.